నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాటం జరుగుతుంది. ఏంది ఆ పోరాటం అంటే మూసీ సుందరీకరణ పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సుందరీకరణ చేయాలంటే దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక పత్రం ఉంటుంది. సో అది కాకుండా ప్రభుత్వం డిఫికల్ట్గా చేస్తుంది, డిఫరెంట్గా చేస్తుంది అని చెప్పేసి విద్యార్థులు మండిపడుతున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో దాని మీద రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రుచిత్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంది ప్రసాద్ అసలు ఏంది అసలు మీ పోరాటం ఎవరి మీద? మరి తెలంగాణని ఇంత మంచిగా రైజింగ్ చేస్తాం, వాళ్ళు సుందరీకరణ చేస్తున్నారు అంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అసలు? ఎందుకంటే సుందరీకరణ తెలంగాణ ప్రజలు ఎప్పుడు అడగాలి. తెలంగాణ ప్రజలు అడిగింది ఏంటంటే నీళ్ల పరిశుభ్రత, నీళ్ళని మంచిగా శుభ్రం చేయండి, దాని తర్వాత ఏదైనా చేయండి అని అడిగిరు తప్ప ఇప్పుడు సూర్యాపేటలో ఉన్న ప్రజలు లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఏం చేయాలి? వాళ్ళు అడుగుతున్నది ఏంది? నీళ్ల పరిశుభ్రత. దాన్ని ఇగ్నోర్ చేసి మేము సుందరీకరణ చేస్తాము, నదిని కెనాల్ లెక్క మారుస్తాము, కాలువ లెక్క చిన్నగా చేస్తామంటే ఏంది ఇది? సో అందుకని మేము అడ్డుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తామని అంటున్నారు, ప్రజలు ఇల్లులను కూలగొడుతున్నారు. మరి ఆ ప్రజలకు తెలియాలి కదా మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక రిపోర్టో, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టో లేకపోతే ఒక పేపర్ అన్న చూపించాలి కదా వాళ్ళకి. అసలు ఏం చేస్తున్నారో మీకన్నా తెలుసా? ఫస్ట్ మీకు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ ప్రజల ముందు రిపోర్ట్స్ పెట్టండి. ఫస్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్లాన్ ని ప్రజల ముందు పెట్టండి. పెడితే ప్రజలు కూడా దానికి ఒక సజెషన్స్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు, దాని తర్వాత ముందుకు కదలొచ్చు. కాబట్టి ప్రభుత్వం నడిపించే అధికారులు ఇప్పుడు చాలా మంది ప్రభుత్వానికి చాలా మంది సలహాదారులు ఉంటారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలి, అసలు కథ ఏంది, ఎట్లా తీసుకపోతే మనం ఈ ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంటది. ఉత్తని తీసి పడేసింది అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక చాలా పెద్ద యంత్రాంగం నడుస్తాయి కదా బ్రదర్. వీళ్ళు ఉత్త డిసిషన్ తీసుకుంటే ఇట్లానే ఉత్తగా తీసి పడేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణం పునర్జీవనం అని డైలాగులు కొడుతారు వీళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. పర్యావరణం పునర్జీవనం అని డైలాగులు కొట్టే అధికారులకు నేను చెప్పాలని అనుకుంటున్నా, పాపం మీరు ఫెయిల్ అయినట్టున్నారు. పర్యావరణం అనే సబ్జెక్ట్ లో మీ దగ్గర కొంచెం కూడా అవగాహన లేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పర్యావరణం అని అన్నప్పుడు, ఈకాలజీ అన్నప్పుడు, బయోడైవర్సిటీ అన్నప్పుడు ఆ రివర్ బెడ్ లో ఉన్న చెట్ల గురించి కూడా మాట్లాడాలి, ఆ రివర్ బెడ్ లో ఉన్న ఇన్సెక్ట్స్ గురించి కూడా మాట్లాడాలి, ఆ రివర్ లో ఉన్న ఫిష్ స్పీషీస్ గురించి కూడా మాట్లాడాలి. వీటి గురించి చర్చించకుండా, వీటి గురించి నీ దగ్గర ఏం ప్లాన్ లేకుండా పర్యావరణాన్ని కాపాడతాం. ఎవరి అడ్వైజర్లు ఎవరు? మూసీ నది తీరాన్ని కాంక్రిటైజ్ చేయమంటున్న అడ్వైజర్ ఎవడాయన? ఆయనకు పర్యావరణం అంటే తెలుసా? ఫస్ట్ సబర్మతి అనేది ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్, ఆడికి మన కార్పొరేటర్లను పంపించిండు యాజ్ అ ఎగ్జాంపుల్ అంట. అది ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళకి. సబర్మతిలో 10 సంవత్సరాలు అవుతుంది రివర్ ఫ్రంట్ కట్టి, ఇప్పటికీ మొత్తం భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టుని తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. మరి అదేంది అసలు? అట్లాంటి ప్రాజెక్ట్ మన హైదరాబాద్ కి కావాల్సింది. మనం నీళ్ళని సాఫ్ చేసుకోవాలి, అక్కడున్న ప్రజల జీవితాలను మార్చాలంటే ఫస్ట్ నీళ్ళని సాఫ్ చేయాలి, దాని తర్వాత ఏదన్నా చేయాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు వీళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ టీము మంత్రులు అందరూ కూడా. సో ఆ మధ్యలో కూడా ఎన్నో దేశాలు కూడా పర్యటించారు. సో అక్కడ చైనా, లండన్ లో ఉన్నటువంటి నదులు ఎట్లా అక్కడ ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు. సో ఆ టైప్ లో చేస్తాము, కానీ ఇక్కడ కొంతమంది అడ్డుపడుతున్నారు అని. మరి మళ్ళీ మీలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారా? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఆ టైప్ లో చేస్తామని అన్నప్పుడు ఉట్టి ఆ నదిని చూడొద్దు. నదిలో ఆ రివర్ ఫ్రంట్ కట్టే ముందు, థేమ్స్ లో రివర్ ఫ్రంట్ కట్టే ముందు ఆడున్న లోకల్ మేయర్స్, ఆడున్న లోకల్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని వేల సార్లు ప్రజలతో చర్చించారు. ఇది చెప్పరు వీళ్ళకి కావాల్సిందే చెప్తారు, కానీ అక్కడున్న మేయర్లు, అక్కడున్న కౌన్సిలర్లు వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ప్రజలతో చర్చించినారు, అబ్జెక్షన్స్ ఇస్తే ప్లాన్ ని మార్చినారు. ఇవన్నీ చెప్పారు, కానీ ఓన్లీ రివర్ ఫ్రంట్ గురించే చెప్తారు. సో మేము అడుగుతుంది కూడా అదే, కొంచెం ప్రజలతో చర్చించండి. అసలు ఇదొక మా అనాలిసిస్ ప్రకారం రివర్ ఫ్రంట్ అనేది ప్రజలకి ఏ విధంగా లాభం చేకూర్చదు, ఇంకా ప్రజల తల మీద అప్పునే తెస్తుంది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఫస్ట్ పొల్యూషన్ అరికట్టండి, అరికట్టినప్పుడు ఫైన్లు విధించండి. ఎవడెవడైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ కంపెనీలు, ఏ గవర్నమెంట్ బాడీలు అయితే పొల్యూషన్ ని చేసినాయో వాటి మీద ఫైన్లు విధించండి, వచ్చిన డబ్బుతో చేయండి. అట్లా కాదు బ్రదర్, మొన్న ఒక కరోనా వైరస్ అని వచ్చింది 2020లో. అవును. సో 19 ఇయర్ ఎండింగ్ లో 2020లో వచ్చింది. సో దానికి మందు కనుక్కోవడానికి చాలా టైం పట్టింది, ఒక వ్యాక్సిన్ తీసుకురావడానికి. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం వచ్చి మరి ఊపిరి తీసుకోకుండా మీలాంటి వాళ్ళు చాలా మంది అనేక ఆర్గనైజేషన్లు ఎమ్మడిపడి చేస్తున్న పనిని కూడా చేయనీయకపోతే ఎట్లా చూడొచ్చు? అసలు ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇప్పుడే అసలు అంటే మేము అంటున్నది ఏంటంటే ఆ ప్లానింగ్ ప్రాసెస్ లో ప్రజలు ఉండాలి. ఇప్పుడు మన భారతదేశంలో
ఏంటిది బయోడైవర్సిటీ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటది. అంటే ఏంటంటే పర్యావరణానికి సంబంధించి ఒక రిజిస్టర్, అది గ్రామ స్థాయిలో ప్రిపేర్ చేయాలి. బయోడైవర్సిటీ అంటే మన గ్రామంలో ఏమేమి పర్యావరణం ఉందనేది రిజిస్టర్ చేయాలి. సర్పంచ్ ఇంకా మిగతా వాళ్ళు తయారు చేస్తారు. మరి ప్రజల దగ్గర ఆల్రెడీ పర్యావరణానికి సంబంధించి అవగాహన ఉన్నప్పుడు మరి ఆ ప్రజలతో ఎందుకు చర్చించరు? ఇప్పుడు సూర్యాపేటలో ఒక గ్రామం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ పహాడ్ అని ఒకటి ఉంటది. ఆ ఇలాకాల ఏం పర్యావరణం ఉందో అక్కడ ఉన్న ప్రజలతో చర్చిస్తే మీకు తెలుస్తుంది. ఆడున్న ప్రజలతో చర్చించరు, అసలు ఆడ వాస్తవ పరిస్థితి ఏందో తెలియదు, కానీ మీరు మీ ఓన్ ప్లాన్ తో వస్తారు. మూసీ సుందరీకరణకు అడ్డు కాదు, కానీ ప్రజలతో చర్చించి చేస్తే బాగుంటది అంటారు మీరు? మేము మూసీ సుందరీకరణకి డెఫినెట్ గా అడ్డు. మూసీ ఏదైతే నీళ్లు ఉన్నాయో దాన్ని బాగు చేస్తామంటే వీఆర్ ఫైన్ విత్. మూసీ వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి, మూసీలో ఉన్న పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేయండి, అంతే తప్ప మూసీ సుందరీకరణ చేస్తాము ఇల్లులను కూల్చేసి ఆడ కాంప్లెక్స్ కడతాం. కాంప్లెక్స్లు సుందరమా? ఆడున్న పేద ప్రజల ఇల్లు సుందరం కాదా? అంటే ఇదొక అటాక్. ఏంది ప్రభుత్వము పేదల మీద చేస్తున్న అటాక్. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ మొత్తం హైదరాబాద్ నగరం సాఫ్ ఉండడానికి కారణం ఎవరు? క్లీన్ గా ఉండడానికి కారణం ఎవరు? ఈరోజు మన హైదరాబాద్ లో ఉన్న సఫాయి కర్మచారి ఎవరైతే వేస్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఈ రోజు మన హైదరాబాద్ సాఫ్ ఉంది. వాళ్ళల్లో మాక్సిమం చాలా మంది అక్కడ ఉంటారు మూసీ నది బస్తీలో. ఎవరైతే హైదరాబాద్ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారో వాళ్ళు ఉండే చోట్లని మీరు ఏమంటున్నారు ఈరోజు? ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు, స్లమ్స్ అంటున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ ఇల్లులను కూల్చేసి మీరు కాంప్లెక్స్ లో పడితే అది సుందరం. అంటే ఏ సఫాయి కర్మచారిల మీద మీకు ఇంత కోపమా? ఏంది ఇది? అంటే పేదల మీద, కార్మిక వర్గం మీద మీకు ఇంత కోపమా? ఇది మేము అంటున్నమాట. చూస్తున్నారు కదా, సో మూసీ సుందరీకరణకి 100% మేము అడ్డు. నీటిని బాగా చేస్తామంటే మేము అడ్డు చెప్పాం, కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం జనాలని వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టి బిల్డింగ్లు కడతాం, మేము ఏదో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామంటే మేము ఊరుకోము. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, పాలన మీద ఉంటుంది. కానీ మీరే ఇట్లా రాంగ్ రూట్ లో పోతే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి స్టూడెంట్స్ మండిపడుతున్నారు. పర్యావరణాన్ని ఎక్కడ ఎవరు అడ్డుపడ్డా కూడా ఖచ్చితంగా మేము అడ్డు నిలుస్తాం. వాళ్ళకు మేము ముందలుండి మేము అడ్డుకట్టగా నిలబడి ఈ సమాజాన్ని రక్షించడం కోసం మేము ముందర నిలబడతామని చెప్పేసి బ్రదర్ రుచిత్ అంటున్నారు. సో చాలా మంది కూడా విద్యార్థి నాయకులు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.